అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ సమ్మర్ క్యాంపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం శాప్ ఆధ్వర్యంలో పీటీసీ మైదానంలో వేసవి శిక్షణా శిబిరాలు నడుస్తున్నాయి. వీటిని ఇవాళ ఉదయం 6 గంటలకే ఎమ్మెల్యే దగ్గుబాటి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. శిక్షణా శిబిరాలకు ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు, కోచ్లు సరిగ్గా వస్తున్నారా లేదా వంటి అంశాలపై ఆరా తీశారు. కాసేపు పిల్లలతో మాట్లాడుతూ సరదాగా ఆటలాడారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ఈ శిబిరాలను ఏర్పాటు చేసిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పీటీసీలో వాకింగ్ చేస్తున్న వాకర్స్, యోగా చేస్తున్న వారితో ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న జిమ్లో పరికరాలు దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వాటిని త్వరలోనే మరమ్మతులు చేయడం లేదా కొత్త వాటిని ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవిలో విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేసిందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కనిపించలేదని విమర్శలు కూడా చేశారు. అవినీతి తప్ప ప్రజలు విద్యార్థుల గురించి ఆలోచించిన పాపనే పోలేదన్నారు. ఈ పీటీసీ గ్రౌండ్ లో మామూలుగా వాకర్స్ అసోసియేషన్ అలాగే మా శాప్ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడికి విజిట్ రావడం జరిగింది. అనంతపూర్లో పీటీసీ గ్రౌండ్ అనేది చాలా పెద్ద గ్రౌండ్. వాకర్స్ దాదాపు 3000 మందికి పైగా రోజు ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి గ్రౌండ్ లో ఈరోజు మా శాప్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్ లో భాగంగా పిల్లలు అంటే డైలీ ఏం చేస్తున్నారు, అలాగే కోచ్లు ఏం చేస్తున్నారు, తర్వాత డిఎస్డబ్ల్యూ గారు అంతా కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలకి అంటే ఇంత అవేర్నెస్ ప్రోగ్రాము, అలాగే ఇక్కడ బాస్కెట్ బాల్ దాదాపు 50 మందికి పైగా పిల్లలు ఈరోజు బాస్కెట్ బాల్ కోచింగ్ తీసుకోవడం, సమ్మర్ క్యాంప్ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 22 నెలల కాలంలో అనేకమైనటువంటి అంటే హెల్త్ మీద అయితే ఏమి, తర్వాత డెవలప్మెంట్ మీద అయితే ఏమి, ఇవన్నీ అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఎక్కడే కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. అలాగే ఈరోజు శాప్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం చేయడం నిజంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ పీటీసీ గ్రౌండ్ అనేది దాదాపు 3000 మందికి పైగా రోజు వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడమే కాకుండా ఇక్కడ యోగా కార్యక్రమం చేస్తూ ఉంటారు, అలాగే కబడ్డీ ఆడుతూ ఉంటారు, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సమ్మర్లో రెగ్యులర్ కన్నా అంటే హాలిడేస్ కాబట్టి పిల్లలు చాలా దీన్ని పీటీసీని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ గత 30 ఏళ్ళ నుంచి ఒక జిమ్ ఏర్పాటు ఉంది. ఇక్కడ గత ప్రభుత్వంలో ఈ జిమ్ను కానీ మూసివేయడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళా అంటే ఆ జిమ్ ఎక్విప్మెంట్ అంతా పాడైపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ జిమ్ ఎక్విప్మెంట్ ని పునరుద్ధరించడమే కాకుండా మళ్ళా జిమ్ గాని ఓపెన్ చేపించేసి మళ్ళీ ఈ జిమ్ ని ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ